మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. గ్రేటర్ హైదరాబాద్ పరిధిపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ పరిధిని విస్తరించేందుకు సిద్ధమైంది. దాంతో జీహెచ్ఎంసీ 4 ముక్కలుగా మారనుంది. ఔటర్ రింగ్ రోడ్డును సరిహద్దుగా చేసుకుని ఏర్పాటు చేయనున్న హైదరాబాద్ నగరాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం మార్పులు చేయాలని భావిస్తోంది. నిధుల లభ్యత కోసం ఒకటే కార్పొరేషన్ కాకుండా ఒకేసారి 4 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీతో పాటుగా ఓఆర్ఆర్ లోపల 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలున్నాయి. వీటిని మొత్తంగా 4 మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఓఆర్ఆర్ లోపల ఉన్న గ్రామ పంచాయతీలను సైతం పక్కనే ఉన్న మున్సిపాలిటీలో విలీనం చేయడంతో ఈ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. సుమారు 51 గ్రామ పంచాయతీలను విలీనం చేసినట్టు ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదేశాలిచ్చింది. ప్రస్తుత జీహెచ్ఎంసీ పదవీ కాలంతో పాటు శివారు ప్రాంతంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలకు ఈ ఏడాది చివరి వరకు గడువుండటంతో ఈలోపే గ్రేటర్ హైదరాబాద్ను 4 భాగాలుగా మార్చాలని భావిస్తున్నారు. తాజాగా మంత్రి కోమటిరెడ్డి గ్రేటర్ హైదరాబాద్ను 4 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తామని, 4 మేయర్లు వస్తారని ప్రకటించడంతో మరింత స్పష్టత వచ్చింది. తాజా ఆలోచన మేరకు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్, శంషాబాద్ పేర్లతో 4 మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే అన్ని విధాలా సహేతుకంగా ఉంటుందనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న జీహెచ్ఎంసీ విస్తీర్ణం 625 చదరపు కిలోమీటర్లు ఉండగా ఓఆర్ఆర్ వరకు విస్తరించడం వల్ల ఒకేసారి దాని పరిధి సుమారు 2500 చదరపు కిలోమీటర్ల మేర అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జనాభా ప్రాతిపాదికన డివిజన్లు చేసి 4 కార్పొరేషన్లలో డివిజన్లు సమానంగా ఉండేలా నిర్ణయించిన తర్వాత ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న జీహెచ్ఎంసీ 7 కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలన్నింటినీ ఒక్కటిగా మార్చడం ద్వారా ఓఆర్ఆర్ లోపల నివాసం ఉండే జనాభా ఒకేసారి 1,80,000 నుంచి 2 కోట్లకు చేరుకుంటుందని అంచనా. కొత్తగా 4 నగరంగా శంషాబాద్ పేరును ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ ప్రక్రియ అనేది రాజకీయంగా కూడా లాభిస్తుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి 4 ముక్కలుగా గ్రేటర్ హైదరాబాద్ అనే సరికొత్త వ్యూహం ఏ మేరకు సత్ఫలితాలనిస్తుందో చూడాలి.